నిజాంపేట మండల కేంద్రంలో దళిత సంఘాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసియాలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, 19వ శతకంలోని మహిళల హక్కుల కోసం మహిళల్లో విద్యను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి, గొప్ప రచయిత సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ప్రతి ఒక్క మహిళా సోదరీమణులు సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మారుతి, మాజీ ఉప సర్పంచ్ కొమ్మట బాబు, దూబాస్ సంజీవ్, లింగంగౌడ్, బాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. పూలేను జయంతిని అధికారికంగా ప్రకటించింది జనవరి 3 తారీఖు రోజున. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఆదేశానుసారం ప్రతి ఒక్క మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, కాన్స్టిట్యున్సీ కేంద్రాలలో కూడా అధికారికంగా ప్రకటించమని అధికారికంగా సావిత్రిబాయి పూలే జయంతిని చేయమని చెప్పేసి చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మెదక్ కాన్స్టిట్యున్సీ మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో, అలాగే మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశానుసారం, పిసిసి ఆదేశానుసారం, రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం నిజాంపేట మండలంలో ఈరోజు జ్యోతిరావు సావిత్రి పూలే జయంతిని అధికారికంగా చేయడం జరిగింది. దీన్ని మండల వ్యాప్తంగా కూడా అందరూ వచ్చేసి అధికారికంగా చేయాలని చెప్పేసి అన్ని స్కూళ్ళల్లో కూడా కోరడం జరిగింది. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఉత్సవాలను నిజాంపేట మండల కేంద్రంగా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యొక్క జయంతి కార్యక్రమాలు విజయవంతం చేసుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే 9వ ఏటానే జ్యోతిబా పూలేను పెళ్లి చేసుకొని తన సామాజిక సేవలను గుర్తించి జ్యోతిబా పూలేతో వెంట నడిచి అత్యున్నతమైన సంస్కరణను చేపట్టిన గొప్ప మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె 9వ ఏట పెళ్లి చేసుకొని 12వ ఏటనే ఒక మహిళా పాఠశాలను, బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి భారతదేశ అణగారిన వర్గాల మహిళల కోసం స్వచ్ఛందంగా పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను బోధించడం జరిగింది. అలాగే ఆమె విద్యను మహిళలకు బోధించే సమయంలో అగ్రవర్ణ పెత్తందారి వ్యవస్థ వాళ్ళు ఆమెను పేడతో, రాళ్లతో కొట్టిన ధైర్యాన్ని చెడకుండా మొక్కవోని దీక్షతో ముందుకెళ్ళి ఆ యొక్క